ప్రీవియస్ వీడియోలో ఈ బ్యూటిఫుల్ ఫ్రాక్ అయితే కటింగ్ అయితే చూపించాను. ఇప్పుడు సేమ్ ఫ్రాక్ ని స్టిచ్చింగ్ చేసి స్కాలప్ ని నీట్ గా ఎలా స్టిచ్ చేయాలో స్టెప్ బై స్టెప్ అయితే చూపిస్తాను. వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. ఫ్రాక్ అయితే రెడీమేడ్ లుక్ లాగా వస్తుంది అనమాట. ఫుల్ ఫ్రాక్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ గా చూపిస్తాను. స్కాలప్ స్టిచ్ చేసేటప్పుడు కొంతమంది చిన్న చిన్న మిస్టేక్స్ అయితే చేస్తారు. వాటిని అయితే ఎలా అవాయిడ్ చేయాలో ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను. కంప్లీట్ గా వీడియోని అయితే చూడండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఈ ఫ్రాక్ కటింగ్ అయితే పైన ఐకార్డ్స్ లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకున్నాం కదా, దాన్ని వీడియోలో చూపించినట్టు లైనింగ్ ఫ్యాబ్రిక్ ని మెయిన్ ఫ్యాబ్రిక్ ని ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. అయితే నాకు హ్యాండ్ పొడవు సరిపోలేదని కొంచెం జాయింట్స్ వేసాను అనమాట. లైనింగ్ కి కొంచెం జాయింట్స్ అయితే అటాచ్ చేసి ఇలా స్టిచ్చింగ్ అనేది చేసుకున్నాను. అయితే ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తున్నాను మీకు. క్యాన్వాస్ పేపర్ ప్లేస్ చేసుకుని ఎలా స్టిచ్ చేసుకోవాలనేది చూపిస్తున్నాను చూడండి. ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ ని రైట్ సైడ్ పై వైపుని పెట్టుకుని దానిపైన లైనింగ్ అనేది ప్లేస్ చేసుకోవాలి. ఇప్పుడు క్యాన్వాస్ పేపర్ మనం సెంటర్లోకి కరెక్ట్గా ఇక్కడ చూపిస్తున్నాను కదా, మిడిల్లోకి రావాలన్నమాట. ఇలా ప్లేస్ చేసుకోవాలి. మనకి అటు ఇటు క్రాస్ వెళ్లకుండా ఉండాలంటే టేప్ తీసుకుని ఇలా ఒక మార్కింగ్ చేసుకోవాలన్నమాట. మిడిల్లోకి ఇలా మార్క్ చేసుకొని 3 ఇంచెస్ వెడల్పు నెక్ విడ్త్ అటు ఇటు 3 ఇంచెస్ ఉండేటట్టు ఇలా మార్కింగ్ చేసుకుంటే నెక్ అనేది మిడిల్లోకి వస్తుంది అన్నమాట. సో ఇలా ప్లేస్ చేసుకుని ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. క్యాన్వాస్ ఎడ్జ్లో స్టిచ్ అనేది పడాలన్నమాట. ఈ ఫ్రాక్ ఫైనల్ లుక్ అయితే చాలా బాగుంటుంది, అస్సలు మిస్ అవ్వకండి ఎండింగ్ వరకు. సో ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఒక 1/2 ఇంచ్ ఉంచుకొని చుట్టూ కట్ చేసేసుకోవాలి. మిడిల్లో అక్కడక్కడ టక్స్ ఇవ్వడం వల్ల నెక్ షేప్ అనేది పర్ఫెక్ట్గా తిరుగుతుంది అనమాట. సో ఇలా లోపల వైపు రివర్స్ చేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసుకోవాలి చూపిస్తున్నట్టు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనం క్యాన్వాస్ పేపర్ వేసాం కదా, అదైతే బయటికి వాష్ చేసినా కానీ మనకు కనిపించకుండా ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇలా నేను చూపిస్తున్నట్టు ఒక స్టిచ్ అనేది వేసుకుంటే వాష్ చేసినా కానీ అది పైకి లేకుండా నీట్గా ఉంటుందండి. లైనింగ్కి మాత్రమే అటాచ్ చేయాలన్నమాట ఆ క్యాన్వాస్. సో ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత మిడిల్లో డాట్స్ అనేది వేసుకోవాలి. ఒక 4 ఇంచెస్ హైట్లో ఇలా చూపిస్తున్నట్టు డాట్స్ వేసుకుని స్టిచ్ చేసుకోవాలి. ఆల్రెడీ లాంగ్ వీడియో ఒకసారి స్టిచ్చింగ్ అయితే చూపించాను కదా మీకు. సో దాంట్లో అయితే క్లియర్గా స్టిచ్చింగ్ చూపించాను, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తున్నాను మీకు. సేమ్ ఇందాకలానే అటొక 3 ఇంచెస్ ఇటొక 3 ఇంచెస్ ఇలా మార్క్ చేసుకుని మిడిల్లోకి సెంటర్లోకి రావాలన్నమాట. మనం క్యాన్వాస్ పేపర్ కట్ చేసింది ఇలా మిడిల్లో ప్లేస్ చేసుకోవాలి. ఇలా అన్నమాట. ఇలా మార్క్ చేసుకొని మిడిల్లో ప్లేస్ చేసుకోవాలి. ఎందుకంటే కట్ వర్క్ మనం నెక్కి స్కాలప్ వేసినప్పుడు నార్మల్ క్యాన్వాస్ పేపర్ కాకుండా బకరం వేసుకుంటే స్టిఫ్గా ఉంటుందండి. ఇలా స్కాలప్ మనం స్టిచ్ చేసినప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది అనమాట. కటింగ్ వీడియో చూస్తే మీకు అయితే అర్థమవుతుంది. అయితే వాష్ చేసిన తర్వాత మనకి ఫోల్డింగ్స్ లాగా వస్తాయన్నమాట క్యాన్వాస్ పేపర్ పల్చగా ఉన్నది వేస్తే. సో థిక్గా ఉండే బకరం పీస్ వేస్తేనే బాగుంటుంది స్కాలప్కి. సో ఇలా ఎడ్జ్లో స్కాలప్ నీట్గా స్టిచ్ చేసుకోవాలి. ఇలా మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాత ఒక 1/2 ఇంచ్ ఉంచుకొని ఇందాకలానే సేమ్ కట్ చేసేసుకోవాలి. మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా కానీ నాకు కామెంట్స్లో అడగండి, నేనైతే రిప్లై ఇస్తాను. ఇలా మనం వేసిన కుట్ట అనేది కట్ అవ్వకుండా నీట్గా కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. మిడిల్లో ఇలా రివర్స్ చేసుకొని ఒక టాప్ స్టిచ్ అయితే వేసుకోవచ్చు. ఐరన్ కూడా గట్టిగా ప్రెస్ చేసి చేసుకోవచ్చు అనమాట. నేనైతే ఇంకా టాప్ స్టిచ్ అయితే వేసేసాను. ఇలాంటి డిజైనర్ ఫ్రాక్స్ కటింగ్ చేసేటప్పుడు కానీ స్టిచ్ చేసేటప్పుడు కానీ వీడియోస్ తీయాలంటే చాలా టైం అనేది పడుతుందండి. ఎందుకంటే ఇలాంటి మోడల్స్ స్టిచ్ చేయడానికే ఎక్కువ టైం తీసుకుంటుంది. అలాంటిది నేను వీడియో షూట్ చేసి నేనైతే పోస్ట్ చేస్తున్నాను.
సో మీరు ఒక లైక్ చేస్తే నాకు ఇంకా ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట వీడియోస్ అనేది చేయడానికి. లైక్ చేసి మీకు ఈ ఫ్రాక్ అయితే యూజ్ఫుల్ అయితే కనుక నాకు కామెంట్స్లో మెసేజ్ చేయండి. ఇలా రివర్స్ చేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసుకోవాలి. నెక్ చూసారా ఎంత పర్ఫెక్ట్గా ఫినిషింగ్ వచ్చిందో. మనకి ఫినిషింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే టైం ఎక్కువ పట్టినా కానీ ఫినిషింగ్తో స్టిచ్ చేస్తే లుక్ అనేది బాగుంటుంది అనమాట. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ కూడా పక్కన పెట్టుకోవాలి రెండు కలిపి. ఇప్పుడు కింద బాటమ్ పార్ట్ కోసం స్టిచ్చింగ్ అయితే చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. మనం బాడీ పార్ట్ కట్ చేసేసిన తర్వాత కింద మిగిలిన ఫ్యాబ్రిక్ అయితే ఉంటుంది కదా, ఇలా ఫోల్డింగ్ అనేది వేసుకోవాలి. అయితే బాడీ పార్ట్ కి ఒక 1 మీటర్ కట్ చేసేసుకుని ఇప్పుడు బాటమ్ పార్ట్ కి ఈ 4 మీటర్స్ ఫ్యాబ్రిక్ ని ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా చూపిస్తున్నట్టు కొలుచుకోవాలండి. 3 మీటర్స్ ఫ్యాబ్రిక్ కి క్యాన్వాస్ ఎంత అయితే పడుతుందో ఇలా కట్ చేసేసుకోవాలి. క్యాన్వాస్ కాకుండా బకరం పీస్ ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదండి, ఇలా రోల్ ఒకటి ఉంటుంది అనమాట. బకరం పీస్ వేసుకుంటే మనకి స్కాలప్స్ అనేవి నీట్ గా ఉంటది అనమాట. సో 2.5 లెంత్ లో తీసుకోవాలండి ఈ బకరం పీస్ అనేది. మీరు ఇక్కడ ఒక టిప్ చెప్తున్నాను ఏంటంటే 2.5 మీటర్స్ ఒక్కొక్క దానికి తీసుకోవాలంటే టోటల్గా మీరు 5 మీటర్స్ తీసుకోవాలి స్కాలప్ అనేవి, బకరం పీస్ అనేది. అంత మాకు వద్దు, స్కాలప్ మాకు అవసరం లేదు అనుకుంటే క్లాత్ మీదే మార్కింగ్ చేసేసుకోవచ్చు. ఫ్యాబ్రిక్ మీదే ఇలా నేను చూపిస్తున్నట్టు డైరెక్ట్గా మార్కింగ్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ స్కేల్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి మనకి స్కాలప్ డిజైన్ చేయడానికి. ఇలాంటి స్కేల్ తీసుకుంటే వర్క్ అనేది ఈజీగా అవుతుంది అనమాట. సో నేను ఇక్కడ చూపిస్తున్నాను కదండి, ఇలా మార్కింగ్ అనేది వేసుకోవాలి. మొత్తం ఆ బకరం అంతా కూడా 2.5 మీటర్ విడ్త్లో తీసుకున్నాం కదా లెంత్, అదంతా కూడా చివరి వరకు ఇలా మార్కింగ్ చేసేసుకోవాలి. అయితే ఇక్కడ మీకు ఒక టిప్ చెప్తానండి, ఎంత ఫ్లేర్ తీసుకోవాలి కింద బాటమ్ పార్ట్ కోసం అనుకుంటే మన ఇష్టం అండి. దాన్ని బట్టి నేనైతే కింద బాటమ్ పార్ట్కి వచ్చేసి ఫ్రంట్కి ఒక 2.5 మీటర్స్, బ్యాక్ ఒక 2.5 మీటర్స్ అయితే తీసుకున్నానండి ఫ్యాబ్రిక్. కింద ఫ్రిల్స్ మనకు ఫ్లేర్ నడుము దగ్గర ఫ్రిల్స్ కోసం 3 మీటర్స్ అయినా సరిపోతుందండి. మీకు థంబ్నెయిల్లో చూపించిన ఫ్లేర్ అయితే రాదనమాట, కొంచెం దూరంగా పెట్టుకుని లుక్ అయితే చేంజ్ అవుతుంది. క్లాత్ని బట్టి ఫ్లేర్ అనేది ఎక్కువగా ఉంటుందండి. 2 పీసెస్ తీసుకోవాలన్నమాట, ఎందుకంటే ఫ్రంట్కి ఒక పీసు బ్యాక్ ఒక పీసు కాబట్టి ఇలా 2 పీసెస్ అనేవి తీసుకోవాలి. 2.5 మీటర్స్. అయితే నా సజెషన్ ఏంటంటే బకరం అయితే అందరూ వేయరండి, నేనేంటంటే ఫినిషింగ్ బాగుండాలని ఏది మనం స్టిచ్ చేసినా అనేది పర్ఫెక్ట్గా ఉండాలని చెప్పేసి నేనైతే బకరం వేశాను. ఎంత పట్టినా కానీ 2.5 పట్టినా కానీ ఒక సైడ్ 2.5 ఇంకో వైపు 2.5 టోటల్గా 5 మీటర్స్ అయితే బకరం అనేది నేను వేసుకున్నాను. చాలా మంది అయితే వేయరనమాట, అది మీ ఇష్టం అనమాట. వేయాలనుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదండి. అయితే సైడ్లో క్లిప్ యాడ్ చేశాను చూడండి, ఇక్కడ వరకు మనకు అయితే కింద వరకు మనకు ఫ్రిల్స్ అనేవి వస్తాయి అనమాట. జస్ట్ స్కాలప్ వరకు 23 ఇంచెస్ అయితే కట్ చేసుకోవాలి మెయిన్ ఫ్యాబ్రిక్. సో లైనింగ్ కూడా సేమ్ అదే విధంగా 4 ఫోల్డింగ్స్ వేసుకుని మెయిన్ ఫ్యాబ్రిక్ కన్నా 1/2 మీటర్ లైనింగ్ అనేది తగ్గించుకుని మనం 4 ఫోల్డింగ్స్ వేసుకుని సేమ్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఎలా అయితే కట్ చేసుకున్నామో అంతే లెంత్లో 23 ఇంచెస్ కట్ చేసేసుకోవాలి. లైనింగ్ కూడా ఫ్రంట్కి ఒక పీసు బ్యాక్ ఒక పీసు సపరేట్ చేసేసుకొని ఇప్పుడు పైన మనకి లైనింగ్ కట్ చేసాక ఫ్యాబ్రిక్ మిగులుతుంది కదా, అది మనకి బకరం అనేది ప్లేస్ చేసుకొని ఒక 4 ఇంచెస్ వెడల్పులో ఇలా కట్ చేసేసుకోవాలి. బకరం అనేది డైరెక్ట్గా కాకుండా ఇలా చూపిస్తున్నట్టు లైనింగ్ మీద ప్లేస్ చేసుకొని స్టిచ్ చేస్తేనే లుక్ బాగుంటుంది అనమాట. సో ఇలా నేను చూపిస్తున్నట్టు 2 సైడ్స్ కూడా ఇలా అటు ఇటు ఒక లూజ్ కుట్టు పెద్ద స్టిచ్ అనేది వేసుకోవాలి. అప్పుడు మన క్యాన్వాస్ అనేది జరగకుండా నీట్గా స్టిచ్ చేసుకోవచ్చు. స్కాలప్స్ మనం స్టిచ్ చేయాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది కదా, సో ఇలా 2 సైడ్స్ కూడా స్టిచ్ చేస్తే ఇంకా కదలకుండా ఉంటుంది అనమాట. ఇలా అన్నమాట. ఇలా చూపిస్తున్నట్టు ఇలా స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు మనం మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా, అది చివర్లో కిందకి అనమాట, కిందకి ఇలా నేను చూపిస్తున్నట్టు స్టిచ్ వేసుకోండి. లైనింగ్ మీద ప్లేస్ చేసుకుని ఆ బకరం అనేది ఇలా ఆ మార్కింగ్స్ మీద నీట్గా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఏంటంటే ఈ స్కాలప్ స్టిచ్ చేయాలంటే చాలా టైం అనేది ఎక్కువ తీసుకుంటుందండి, నేనైతే ఇంకా మీకు చూపించలేదనమాట. సో ఇలా స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఇప్పుడు మిడిల్లో అక్కడక్కడ టక్స్ ఇస్తే
ఇలా చూపిస్తున్నాను కదా, ఇలా అర్థమైంది కదా మీకు ఎలా స్టిచ్ చేయాలో. మిడిల్లో అక్కడక్కడ టక్స్ ఇచ్చుకుంటూ మనం వేసిన కుట్టు అనేది అసలు కట్ అవ్వకుండా నీట్గా అక్కడక్కడ టక్స్ ఇవ్వాలన్నమాట. అప్పుడు మనం రివర్స్ చేసుకుంటే నీట్గా ఉంటుంది. ఇలా చివరి వరకు కూడా ఇదే విధంగా చేసుకోవాలి. ఇప్పుడు ఇలా నేను చూపిస్తున్నట్టు లోపల వైపుకి ఇలా రివర్స్ తిప్పుకోవాలన్నమాట. సో మనం స్టిచ్ చేసిన లైనింగ్ అనేది లోపలికి వెళ్ళిపోద్ది. ఏదైనా టూల్ తీసుకొని ఇలా ప్రెస్ చేస్తే ఈజీగా వచ్చేస్తాయండి ఆ స్కాలప్స్. ఇప్పుడు ఇలా ఒక టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. చుట్టూ కూడా ఎడ్జ్లో ఒక టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి ఫ్యాబ్రిక్ అంతా. సో ఇలా అన్నమాట. ఈ లైనింగ్ని ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఖర్చు కనిపించకుండా. ఆ పీసులు అనేవి మనకి బయటకి ఇబ్బంది లేకుండా ఇలా స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ చూపిస్తున్నట్టు. సో ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలి. అర్థమైంది కదా. మళ్ళీ ఒకసారి చూడండి, 1-2 సార్లు చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది అనమాట. సో ఇలా నేను చూపిస్తున్నట్టు మిడిల్లో ఒక టక్స్ ఇచ్చారనుకోండి, అప్పుడు మనకి స్టిచ్ చేయడానికి ఫ్రిల్స్ దగ్గరగా రావడానికి ఈజీగా ఒక ఐడియా ఉంటుంది అనమాట. ఇలా నేను చూపిస్తున్నట్టు 1/2 ఇంచ్ వెడల్పులో ఫ్రిల్స్ అనేవి పెట్టుకుంటే లుక్ బాగుంటుందండి. సో ఇలా ఫ్రిల్స్ అనేవి పెట్టుకోవాలి. ఇలా అన్నమాట. ఇక్కడికి బాడీ పార్ట్ తీసుకుని ఫ్రంట్ పార్ట్ తీసుకుని ఇలా మధ్యలో అన్నమాట, మధ్యలో గనక మార్కింగ్ చేసుకుంటే టక్స్ అనేవి అక్కడ వరకు పెట్టుకున్నాం కదా, అక్కడ వరకు ఫ్రిల్స్ దగ్గరగా అరేంజ్ అనేది చేసుకుని స్టిచ్ చేసుకోవాలి. సేమ్ ఫ్రంట్ బ్యాక్ కూడా అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ ఫ్రిల్స్ పెడితేనే లుక్ అనేది బాగుంటుందండి. ఫ్రాక్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఒకసారి ఐరన్ చేసుకుంటే నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుంది అనమాట. ఆ ఫ్రిల్స్ అనేవి దగ్గరికి ఇలా అణిగినట్టు బాగుంటుందండి చూడడానికి. అయితే ఇప్పుడు ఫ్రిల్స్ కోసం కింద మనం ఫ్రిల్స్ అటాచ్ చేస్తాం కదా, దానికోసం అయితే మనకి ఫ్రిల్స్ స్టిచ్చింగ్ అంతా కంప్లీట్ అయ్యేటప్పటికి 8.5 రావాలి. సో 1 ఇంచ్ ఖర్చు కోసం మార్కింగ్ చేసుకుని 9.5కి ఫ్రిల్స్కి చూపిస్తున్నట్టు ఇలా మార్కింగ్ చేసుకోవాలి. సో ఇలా 9.5 ఇంచు హైట్లో ఫ్రిల్స్ అనేవి మార్కింగ్ చేసుకోవాలి. ఇలా చూపిస్తున్నట్టు మనం తీసుకున్న 2 మీటర్స్ ఫ్యాబ్రిక్ ముందు నేను కట్ చేస్తున్నానండి. ఇదైతే 2 మీటర్స్ ఫ్యాబ్రిక్. ఇలా ఫోల్డింగ్ చేసేసుకోవాలి. ఒక 4 టైమ్స్ ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని 9.5కి లెంత్లో ఫ్రిల్స్ అనేవి హైట్ మార్కింగ్ చేసుకొని నేను చూపిస్తున్నట్టు నీట్గా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసేసుకోవాలి. ఆ చిన్న పీస్ అనేది హ్యాండ్స్కి బార్డర్ లాగా అటాచ్ చేసుకోవచ్చు లాస్ట్లో. సో 2 పీసెస్ ఏమో ఫ్రంట్కి, 2 పీసెస్ బ్యాక్ అనమాట. క్లాత్ అంతా ఫోల్డింగ్ తీసేసి ఇలా అటాచ్ చేసుకోవాలండి. ఇలా అటాచ్ చేసేసుకొని ఫ్రంట్ కోటి బ్యాక్ కోటి మనం ఫ్రిల్స్ లాగా పెట్టుకోవాలన్నమాట చూపిస్తున్నట్టు. నేను 2 మీటర్స్ సరిపోద్ది అని అనుకున్నాను, కానీ ఫ్రిల్స్కి నాకైతే కొంచెం ఫ్యాబ్రిక్ సరిపోలేదన్నమాట ఈ ఫ్రిల్స్ కోసం. ఎందుకంటే నేను బాగా కుచ్చుళ్ళు అనేవి ఫ్రిల్స్ దగ్గరగా పెట్టేశానండి. సో ఫ్రిల్స్ చాలా దగ్గరగా పెట్టడం వల్ల నాకైతే 2 మీటర్స్ ఫ్యాబ్రిక్ ఈ ఫ్రిల్స్ కోసం అయితే సరిపోలేదన్నమాట. కొంచెం బాగా దూరంగా అక్కడొకటి ఫ్రిల్స్ పెట్టుకున్నాం అనుకోండి, లుక్ ఏమో మనకి పిక్లో చూపించినట్టు లుక్ రాదనమాట. సో నేను ఏం చేశానంటే ఇలా ఫ్రిల్స్ మీకు చూపిస్తున్నాను కదా, ఒక 1/2 ఇంచ్ వెడల్పులో అయితే నేను ఫ్రిల్స్ అనేవి ఇలా పెట్టుకుంటున్నాను మొత్తం టోటల్ ఫ్యాబ్రిక్ అంతా. సో ఇలా మనం స్కాలప్ స్టిచ్ చేసాం కదా, దానికి ఈ ఫ్రిల్స్ అనేవి అటాచ్ చేయాలి. సో ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ ఇక్కడ స్కాలప్ ఉంది చూసారా, బాడీ పార్ట్ దగ్గర గ్రీన్ కలర్ది, ఆ గ్రీన్ కలర్ ఫ్యాబ్రిక్ 2.5 మీటర్స్ ఉంటే ఈ ఎల్లో కలర్ ఫ్యాబ్రిక్ వచ్చేసి
5 మీటర్స్ రావాలండి. ఫ్రంట్కి ఒక 5 మీటర్స్, బ్యాక్ ఒక 5 మీటర్స్ ఫ్రిల్స్ కోసం. అప్పుడు మనం స్టిచ్ చేసిన తర్వాత 2.5 మీటర్సే వస్తుంది అనమాట. ఇలా ఫ్రిల్స్ మనం పెడతాం కదా, 2.5కే వస్తుంది. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అర్థం కాకపోతే నాకు కింద కామెంట్స్లో మెసేజ్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. సో ఇలా మీకు చూపించడానికి అయితే దగ్గరగా పెడితే ఎలా ఉంటుంది లుక్, దూరంగా పెడితే ఎలా ఉంటుంది లుక్ అనేది ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ వన్ వచ్చేసి బాగా దగ్గరగా పెట్టాను అనమాట. సో రెండిటికి డిఫరెన్స్ ఏంటంటే అదనమాట. నాకు ఆ ఫ్యాబ్రిక్ సరిపోలేదని చెప్పేసి సిమిలర్గా ఉన్న పాప్లైన్ క్లాత్ అయితే అసలు నాకు దొరకలేదండి. ఆ ఫ్రిల్స్ కోసం అయితే నేను పాప్లైన్ క్లాత్ వాడాను. పాప్లైన్ అనమాట, కాటన్, ప్యూర్ కాటన్. సో సరిపోలేదని చెప్పేసి కొంచెం ఎల్లోయిష్ షేడ్గా ఉన్న పాప్లైన్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకుని నేను అక్కడ జాయింట్స్ అనేవి వేశాను. అక్కడ మీకు అర్థమయ్యే ఉంటుంది. మళ్ళీ డ్రెస్ అయితే ఆగిపోద్ది మధ్యలో అని చెప్పేసి నేనైతే ఇలా కొంచెం దగ్గరగా ఉన్నదైనా పర్లేదులే, మందే కదా అని చెప్పేసి నేనైతే ఇలా స్టిచ్ చేసేసాను. సో ఇలా ఫ్రిల్స్ అంతా దగ్గరగా పెట్టుకుంటే 2.5, ఈ ఫ్రిల్స్ అంతా స్టిచ్ అయ్యేటప్పటికి 2.5 వచ్చింది చూసారు కదా. మనకి స్టిచ్ చేయకముందు అయితే 5 మీటర్స్ కావాలి. ఇక్కడ స్టిచ్ చేసిన తర్వాత అయితే 2.5కి వస్తుందండి. సో ఇలా అయితే ఫ్రిల్స్ అటాచ్ చేసుకోవాలి. ఫ్రంట్కి ఒక పీసు, బ్యాక్ ఒక పీసు నేను చూపిస్తున్న విధంగా స్టిచ్ అనేది వేసుకోవాలి. స్కాలప్ దగ్గర ఒక 1/2 ఇంచు ఇలా లోపల వైపుని పెట్టుకుని ఎడ్జ్లో స్టిచ్ అనేది రావాలన్నమాట. ఇప్పుడు స్కాలప్స్ పెట్టాం కదా, ఆ ఎడ్జ్లో మనకి స్టిచ్ అనేది వేయాలండి నీట్గా. అంతా ఈక్వల్ లెంత్లోనే ఉండాలి, లేకపోతే ఒకటి పైకి కిందకి వెళ్తే లుక్ అనేది అస్సలు బాగుండదండి. సో చాలా టైం ఎక్కువ పడుతుందండి ఈ ఫ్రిల్స్ పెట్టడానికి, ఎందుకంటే స్లోగా స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి. సో ఇదన్నమాట. ఇలా 2 పీసెస్ కూడా ఇదే విధంగా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఫైనల్ లుక్ కోసం అయితే తప్పకుండా వెయిట్ చేయండి, మీకే అర్థమవుతుంది ఎలా వచ్చింది ఫినిషింగ్ అనేది. సో ఇలా ఫ్రిల్స్ని అడ్జస్ట్ చేసుకుంటూ కిందకి మనం చేతితో సర్దుకుంటూ స్టిచ్ అనేది వేసుకోవాలి. అప్పుడే లుక్ అనేది బాగుంటుంది, పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు. ఈ ఫ్రాక్ కటింగ్ వీడియో అయితే ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో పోస్ట్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. కింద డిస్క్రిప్షన్లో ఒకసారి చెక్ చేయండి, లింక్ ఇస్తాను. ఎవరికన్నా నేర్చుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో ఒకసారి చూడండి. మీలో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇలా నీట్గా ఎడ్జ్లో స్టిచ్ అనేది వేసుకోవాలి చూపిస్తున్నట్టు. ఫ్రిల్స్ అస్తమానం అడ్జస్ట్ చేసుకుంటూ సరి చేసుకుంటూ మనం స్టిచ్ అనేది వేసుకుంటే ఈవెన్గా వస్తాయండి ఫ్రిల్స్, ఎక్కువ తక్కువ లేకుండా మనకి ఈవెన్గా ఫ్రిల్స్ అనేవి వస్తాయి. సో ఇలా ఫైనల్గా చూస్తున్నారు కదా, నేను ఇక్కడ పట్టుకున్నాను కదా, ఆ వేస్ట్ దగ్గర కనుక ఐరన్ చేసుకుంటే ఇంకా లుక్ అనేది చాలా బాగుంటుందండి. సో ఇలా వస్తుంది అనమాట. ఇది ఒక సైడ్ మాత్రమే, ఇంకో సైడ్ కూడా ఇదే విధంగా స్కాలప్కి ఫ్రిల్స్ అనేవి అటాచ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా ఎంత ఫ్లేర్ వచ్చిందో ఫ్రాక్ అనేది. ఒక సైడే ఇలా వచ్చిందనమాట. స్కాలప్ నీట్ ఫినిషింగ్తో వచ్చింది చూస్తున్నారు కదా. ఇదే విధంగా సెకండ్ పీస్ కూడా ఇలానే స్టిచ్ అనేది వేసుకోవాలి. మీకు మిడిల్లో కొంచెం కనబడుతుంది కదా, క్లాత్ అనేది ఎల్లో కలర్లో కొంచెం వేరియేషన్ కనిపిస్తుంది కదా. సో నేనైతే ఫ్యాబ్రిక్ సరిపోలేదని చెప్పేసి నేను ఆ ఎల్లో కలర్ పాప్లైన్ క్లాత్ అయితే యాడ్ చేసి స్టిచ్ అనేది వేసుకున్నాను అనమాట. సో ఇలా మొత్తం స్టిచ్ చేసిన తర్వాత అయితే ఫ్యాబ్రిక్ బట్టి మనం మోడల్ అనేది చూస్ చేసుకోవాలండి. ఇక్కడ నేను ఏంటంటే ఈ ఫ్యాబ్రిక్ చాలా దళసరిగా ఉందండి, చాలా బరువు కూడా ఎక్కువ ఉంది. ఈ పిస్తా గ్రీన్ కలర్లో ఉన్న ఫ్యాబ్రిక్ లైనింగ్ అయితే అనవసరంగా వేసానని అనిపించింది నాకు. చాలా సరే వెయిట్ కూడా ఎక్కువ వచ్చేసింది. సో మీరేం చేస్తారంటే లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్స్ తీసుకుని లైనిన్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయి కదా, వాటితో ఈ డిజైన్ చేసుకుంటే బాగుంటుందండి. మనం ఫ్యాబ్రిక్ బట్టినే మోడల్ అనేది డిసైడ్ చేసుకోవాలన్నమాట, ఏ ఫ్యాబ్రిక్ దేనికి సెట్ అవుతుందా అని చెప్పేసి.
సో ఇదైతే పర్ఫెక్ట్గా సెట్ అయింది ఈ మోడల్కి. కాకపోతే వెయిట్ ఎక్కువ వచ్చేసింది. ప్యూర్ కాటన్ కాబట్టి అందులోనూ చాలా థిక్గా ఉంది ఫ్యాబ్రిక్ అనేది. సో నేను ఫ్రిల్స్ కూడా కాటనే వేసాను కాబట్టి ఎల్లో కలర్ది ఇంకా కొంచెం బరువు అయితే ఎక్కువగా ఉందన్నమాట. సేమ్ ఇదే మోడల్లో జార్జెట్ ఫ్యాబ్రిక్స్తో డిజైన్ చేసుకుంటే మనకు అంత వెయిట్ అనిపించకుండా లైట్ వెయిట్గా ఉంటుంది అనమాట క్యాన్వాస్. సో బకరం కూడా వేసాను కాబట్టి వెయిట్ కొంచెం ఎక్కువ ఉందండి. మీరు బకరం వేయకపోతే కనుక వెయిట్ అనేది అంత ఎక్కువగా ఉండదన్నమాట. ఇలా మొత్తం కూడా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత లైనింగ్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేసుకొని ఫ్రిల్స్ అక్కడక్కడ పెట్టుకుని స్టిచ్ అనేది వేసుకోవాలి. లైనింగ్ కూడా నేను కింద వరకు ఫ్రిల్స్ వరకు అయితే లైనింగ్ పెట్టలేదండి. ఓన్లీ ఆ స్కాలప్ ఎక్కడి వరకు అయితే ఉందో అంత లెంత్లోనే లైనింగ్ అనేది వేసుకుంటున్నాను అనమాట. సో ఇలా చూస్తున్నారు కదా, ఇలా వేసి ఎడ్జ్లో ఒక ఫోల్డ్ వేసుకుని స్టిచ్ అనేది వేసుకోవాలి లైనింగ్కి. ఫ్రిల్స్కి అయితే లైనింగ్ అవసరం లేదండి. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ బాడీ పార్ట్ రైట్ సైడ్ పై వైపుని పెట్టుకొని ఇలా చూపిస్తున్నట్టు స్టిచ్ అనేది వేసుకోవాలి. బాడీ పార్ట్కి ఫ్రిల్స్ అనేవి అటాచ్ చేసుకొని ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలి. సో చూస్తున్నారు కదా లుక్ అనేది ఎంత బాగుందో. ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఫ్లేర్ చూసారు కదా ఎంత ఫ్లేర్ ఎక్కువగా వచ్చిందో. సో ఇప్పుడు హ్యాండ్స్కి బార్డర్ అనేది 1 ఇంచ్ బార్డర్ అటాచ్ చేసుకుంటున్నాను. సో దానికోసం 2 పీసెస్ 2.5 వెడల్పులో 2.5 ఇంచులో తీసుకోవాలన్నమాట క్లాత్ అనేది. ఇలా ఫోల్డ్ చేసుకొని అటు ఇటు ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. మనం ఇందాక కట్ చేసిన ఫ్రిల్స్కి కట్ చేసినప్పుడు మిగిలింది కదా ఫ్యాబ్రిక్, అది తీసుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని నీట్గా స్టిచ్ అనేది వేసేసుకోవాలి. 2 హ్యాండ్స్ కూడా ఇదే విధంగా స్టిచ్ అనేది వేసుకోవాలి. సో చూస్తున్నారు కదా ఎంత నీట్గా వచ్చిందో. మొత్తం బార్డర్ అటాచ్ చేస్తే లుక్ అంతా చేంజ్ అయిపోయింది అనమాట. ఎందుకంటే ఫ్రిల్స్ కోసం ఎల్లో కలర్ ఫ్యాబ్రికే మనం వేసుకున్నాం కాబట్టి బార్డర్ లాగా హ్యాండ్స్కి కూడా పెడితే కొంచెం హైలైట్ అవుద్ది అనమాట. సో ఇప్పుడు షోల్డర్స్ 2 అటాచ్ చేసేసుకోవాలి. ఫ్రాక్కి డబల్ స్టిచ్ వేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి 2 సైడ్స్ కూడా. సో ఇలా అన్నమాట చూపిస్తున్నట్టు. స్కాలప్ నెక్ చూస్తున్నారు కదా, స్క్వేర్ నెక్ పెట్టి ఎంత లుక్ బాగుందో. సో సైడ్ జాయింట్స్ ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో మీకు చూపించాను కాబట్టి ఇప్పుడు చూపించలేదు. సో ఇలా హ్యాండ్ లూజు చెస్ట్ లూజు మార్క్ చేసుకొని ఒక 3 స్టిచ్ అయితే ఫైనల్ ఫిట్టింగ్ అనేది 3 స్టిచెస్ అనేది వేసేసుకోవాలి 2 సైడ్స్ కూడా. సో ఇదండి ఫైనల్ లుక్. ఫ్రాక్ అయితే కంప్లీట్ అయిపోయింది. చాలా ఫ్లేర్ వచ్చింది. చూస్తున్నారు కదా ఫ్రంట్ నెక్ స్క్వేర్ నెక్ పెట్టి స్కాలప్ పెట్టాను, చాలా బాగుంది. బ్యాక్ సైడ్ హై నెక్ పెట్టాను అనమాట. రెడీమేడ్ స్టైల్లో రావాలని చెప్పేసి నేను బ్యాక్ హై నెక్కే పెట్టానండి. ఫ్రిల్స్ ఫ్లేర్ చూస్తున్నారు కదా ఎంత వచ్చిందో. సో హ్యాండ్స్కి బార్డర్ ఇలా అటాచ్ చేసుకోవడం వల్ల లుక్ అయితే మొత్తం టోటల్గా చేంజ్ అయిపోయింది. సో ఫ్రిల్స్ దగ్గర మాత్రం ఇక్కడ వేస్ట్ దగ్గర మనం ఐరన్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. చాలా ఎక్కువ టైం పట్టిందనమాట ఈ వీడియో ఎడిట్ చేసి షూట్ చేయడానికి అయితే చాలా టైం పట్టిందండి. సో వీడియోని అయితే ఒక లైక్ చేయండి. ఇంకా లేటెస్ట్ వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి న్యూ మోడల్స్ డిజైన్స్ ఐడియాస్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఈ మోడల్ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్స్లో షేర్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్స్లో అడగండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.